క్రెస్మా ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు నిర్వహించిన స్వామి వివేకానంద 161 జయంతి ఉత్సవాలను సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆర్యవైశ్య భవనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దుబ్బాక శాసనసభ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు ప్రైవేట్ ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయునిలకు తెలుపుతూ ప్రైవేట్ పాఠశాలలో తక్కువ జీతంతో పనిచేస్తూ విద్యార్థుల్ని మంచి నాణ్యమైన విద్యను అందిస్తూ చాలీచాలని జీతంతో కష్టపడుతున్నారని పేర్కొన్నారు. మనందరికీ ఆదర్శవంతుడు, అనుభవజ్ఞుడు అయినటువంటి సీనియర్ కరెస్పాండెంట్ శ్రీ సత్తు వైపాలని సార్ గారిని కార్యవర్గానికి తన యొక్క సేవలను కోశాధికారిగా అందించినటువంటి కుంట రాజు గారిని, బ్లూమింగ్ వర్డ్ స్కూల్ సార్ గారిని ఈ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకోలేకపోయాము. దాని తరఫున మనకు హెల్త్ కార్డు కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మన సీనియర్ గారికి మాట్లాడినటువంటి మన స్వామి వివేకానంద ఆదర్శమూర్తిగా ఎన్నో మాటలతో ఆయన చెప్పేవాడు. ఒక మాట అంటుండేవాడు, నాకు తెలిసిన విషయం, ఒక మనిషి అన్నవాడు ఉంటే 100 ఏళ్ళ, ఒక మనిషి అన్నవాడు పుడితే 100 ఏళ్ళ పేరు నిలబెట్టి చనిపోవాలని చెప్పేవాడు. అంతటి మహానుభూతి స్వామి వివేకానంద. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మన అన్నను ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఈ అధ్యాపక బృందాన్ని కూడా నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రులు పిల్లలను స్కూల్కు పంపిస్తే ఒక బాధ్యతలాగా పంపిస్తారు, కానీ మన ఉపాధ్యాయులు మాత్రం బరువు బాధ్యతగా మీదేసుకొని, ఇప్పుడు మా పాప 10th క్లాస్ చదువుతుంది, మధ్యలో 5 గంటలకి నాకు ఫోన్ వస్తుంది, పాపను లేపండి మేడం చదివించండి. అంత బాధ్యత నిజంగా ఇవ్వాలి ఉపాధ్యాయ బృందానికి. తల్లిదండ్రులు ఎన్నో ఆస్తులు అంతస్తులు పిల్లల కోసం సంపాదిస్తారు. గొప్ప నాయకులు కావాలి, గొప్ప ఉన్నత పదవిలో ఉండాలంటే అది ఉపాధ్యాయుల నుండి అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో నాకు ఈ భాగస్వామ్యం కల్పిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎడ్యుకేషన్ సైడ్లో ఇంకేమైనా గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ కావాలంటే కూడా నేను చేపిస్తా. ఇంకా కూడా ఇంకొక విషయం కూడా చెప్పలేదు, మీ సబ్జెక్ట్ కాదు కానీ దుబ్బాకలో కూడా పెద్ద స్కూల్ కట్టిండు మన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయనకు డ్రీమ్ ప్రాజెక్ట్ ఇక్కడ ఈ ఏరియాలో. అంత మంచి స్కూల్స్ ఎక్కడ కూడా లేదు, మన ఉమ్మడి జిల్లాలోనే లేదు. ఆ స్కూల్ను కూడా ఒక మంచి ఒక ప్లాట్ఫారం తీసుకురావాలి అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని మొత్తం దుబ్బాకలో ఉన్న స్కూల్స్లో అన్ని స్కూల్స్ అలా షిఫ్ట్ చేసి మంచి టీచింగ్ ఫ్యాకల్టీ పెట్టి దాన్ని ఒక మోడల్ స్కూల్ స్టేట్లోనే ఒక మంచి రిజల్ట్ వచ్చేటట్టు దుబ్బాక స్కూళ్ళ సీట్ కోసం కొట్లాడి దానికి ఎంట్రన్స్ పెట్టే స్థాయికి అది ఎదగాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పి మరి నాకు నమ్మకం ఉన్నది. ఉన్న స్కూల్స్ అన్నీ కూడా ఒక్కొక్క డిగ్రీ కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజ్, 10th ప్రైమరీ, మరి వొకాబులరీ సంబంధించిన కొన్ని కోర్సులు కూడా ఉన్నాయి. అవన్నీ అన్నీ ఒకటే బిల్డింగ్లో ఒకటే అంబరెలా కింద పెట్టి మంచి ఫ్యాకల్టీ పెట్టి దాన్ని బాగా డెవలప్ చేయాలని అనుకుంటున్నాను. అందరూ పొద్దున్నేసే సిద్దిపేటకో లేకపోతే హైదరాబాద్కో శ్రీ చైతన్యాన్ని, నారాయణని ఉరుకుతున్నారో ఉరకకుండా వాళ్ళందరినీ కూడా ఇక్కడనే బ్రేక్ చేసి పెద్ద స్పీడ్ బ్రేకర్ పెట్టి ఇక్కడనే చదివేయాలని చెప్పి అనుకుంటున్నాం. మరి అది సక్సెస్ కావాలంటే మీలాంటి సహాయం ఉంటే కూడా నేను తీసుకుంటాను. మరి మా మీడియా మిత్రులు కూడా దానికి ఫుల్ కోఆపరేషన్ ఇస్తున్నారు. మాకు కొందరు ఆడిన పుల్లలు పెట్టి వాళ్ళకి కూడా చేతులు కత్తిరిస్తాం, కానీ మరి వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. మరి అది కూడా ఒక మంచి స్కూల్స్, కేసీఆర్ స్కూల్ అంటే ఒక స్టేట్లోనే నెంబర్ 1 స్కూల్గా రావాలని చెప్పి కూడా నేను భగవంతుని కోరుకుంటూ, మరి నాకు ఇక్కడ ఈరోజు వివేకానంద మరి జన్మదినం సందర్భంగా మా యూత్ అందరూ వచ్చిన యూత్ కూడా నేను మంచి మెసేజ్, మరి వివేకానంద సూక్తులు మరి వాళ్ళు చదివి వాళ్ళు కూడా భవిష్యత్తులో మంచి మేధావులై సమాజానికి పనికొచ్చే విధంగా వాళ్ళు కూడా పనిచేయాలని చెప్పి యూత్ కూడా నేను మెసేజ్ ఇస్తున్నా. స్కూల్ యజమానులకు ఏ ఇబ్బంది ఉన్నా, కొందరు మా దగ్గర కూడా కొందరు దుర్మార్గులు ఉన్నారు, లేరని నేను చెప్తలేను. నేను మంచి పని చేస్తే ఇంకా కూర్చోళ్ళు బాగా మంది ఉంటారు. మీకు కూడా ఉన్న 2-3 ఏదో చిన్న చిన్న సమస్యలు వచ్చి నా దృష్టికి వచ్చినాయి. ఎవ్వరు ఏం నగరాలు చేసినా నా దగ్గర రండి, లోపలేసి ఈ కళ కనిపిస్తాం. మామూలుగా కేసులు పూర్తి చేపించి ఇవ్వడమే కానీ అది బాధ్యతను తీసుకుంటే యాజ్ పర్ రూల్ ప్రకారం ఏది ఉంటుందో ఎవరు బెదిరించినా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. బాజాబ్తా ముందుకు కొండ్రి, మీకు ఏది ఉన్నా నేను ఉంటే అవసరం ఉంటే నేను పర్సనల్ కూడా వస్తాను.